నమస్కారం అండి. నా పేరు సాయిలక్ష్మి. నేను ఆల్ ఇన్ వన్ ఆదిత్య ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇవాళ శుక్రగ్రహం గురించి చెప్తున్నానండి. అది చాలా ముఖ్యమైన గ్రహం అండి. శుక్రదేవుడు అనుకూలంగా ఉంటే మన జాతక చక్రంలో మనకు అన్ని మంచి ఫలితాలు వస్తాయండి. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. వాళ్ళ ఫేస్ కూడా చాలా గ్లోగా ఉంటుందండి, కాంతివంతంగా ఉంటుంది, అట్రాక్షన్గా ఉంటారు. 10 మందిలో మంచి అట్రాక్టివ్గా ఉంటారు. 10 మందిలో చాలా కొట్టొచ్చినట్టు కనపడతారండి. వాళ్ళు కోటీశ్వర్లు అవుతారు. ఏదనుకుంటే జరుగుద్ది వాళ్ళకి. శుక్రగ్రహం బాగోకుంటే వాళ్ళు బీదరికంలోనే ఉంటారండి. వాళ్ళకి పనులు కూడా సరిగా కావు. ఫేస్ కూడా వాళ్ళకి డల్గా ఉంటుంది. మొహం మీద మచ్చలు ఇలాంటివన్నీ ఉంటుందండి. వాళ్ళు ఏదైనా చాలా సాడ్గా ఫీల్ అవుతుంటారు. ఏ పనులు కావు వాళ్ళకి. ఎంత చేసినా కలిసి రావండి. వాళ్ళు భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ కూడా అంత బాగుండదండి. అయితే శుక్రగ్రహం బాగోకుంటే బాధపడాల్సిన అవసరం లేదండి. మనకు డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కుడితే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కుడితే 6-15 వచ్చినా ఓకే. లేదంటే వాళ్ళు పుట్టిన తేదీ 6వ తారీఖైనా 15వ తారీఖైనా కానీ ఓకే అండి. ఇట్లా ఉంటే పర్వాలేదు. ఇట్లా కనుక ఒకవేళ లేకుంటే శుక్రగ్రహం బాగోలేనట్టండి. అప్పుడు ఏం చేయాలంటే చిన్న చిన్న రెమెడీలు చేసుకోవచ్చండి. ఈ శుక్రగ్రహ పర్వతం కింద ఇక్కడ ఆరని రాసుకొని గ్రీన్ పెన్తో రాసుకొని సర్కిల్ చేసుకోవాలండి. రోజు స్నానం చేశాక 15 అని కూడా రాసుకోవచ్చండి. 15 అని రాసుకొని 15 కూడా రాసుకోవచ్చు. మళ్ళీ స్నానం చేసే నీటిలో కొంచెం పెరుగు శుక్రవారం పెరిగేసుకొని మొహానికి ఇట్లా పెరుగు పూసుకొని కొంచెం చేతులకి ఇట్లా పూసుకొని నీళ్ళలో పెరిగేసుకొని స్నానం చేయాలండి. మళ్ళీ యాలక్కాయలు బొలిచి 1-2 వేసుకోవచ్చు. లేదంటే 2-3 యాలక్కాయలు 10 యాలక్కాయలు మరగబెట్టి నీళ్లు గిన్నె నిండా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు కొంచెం కొంచెం పోసుకొని కూడా స్నానం చేస్తే శుక్రుడు తొందరగా యాక్టివేట్ అవుతారండి. ఇంకా గులాబీ సెంటు కూడా రాసుకోవచ్చు. నీళ్ళలో 2 చుక్కలు వేసుకోవచ్చండి. మనం ఇక్కడ కూడా సెంటు రాసుకోవాలండి. ఇలాంటి పెరుగు, పాలు, ఇట్లాంటి నెయ్యి, శుక్రుడికి ఇష్టమైన ఇట్లాంటివి తినచ్చండి. ఇట్లాంటివి చేసి తెల్లని వస్తువులు దానం చేసినా యాక్టివేట్ అవుతారండి శుక్రుడు. చాలా ఇట్లా చక్కగా చేసుకుంటూ శుక్రుడిని యాక్టివేట్ చేసుకోవచ్చు. మన పనులు కావట్లేదు, మనం బీదరికంలో ఉన్నాం, ఎంత సంపాదించినా కలిసి రావట్లేదు, బాధపడక్కర్లేదండి. ఇలా చేస్తుంటే తొందరలోనే శుక్రుడు యాక్టివేట్ అవుతాడండి. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. ఫేస్లో మచ్చలు ఉండవండి, చర్మ వ్యాధులు అవన్నీ ఏమీ రావు. చాలా చర్మం కాంతివంతంగా తయారవుతుందండి. ఇలా చేసుకుంటూ చక్కగా ఆనందంగా ఉండి కోటీశ్వర్లు అవుతారని ఆశిస్తున్నానండి. ఇన్నందుకు ధన్యవాదాలండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.